నీలాంబరిని అస్సలు వదలకూడదు. మన జోలికొచ్చినందుకు నరకం చూపించి అప్పుడు అరెస్ట్ చేయిస్తాను. సాక్ష్యాలు సంపాదించి అప్పుడు చెప్తా ఈవిడ సంగతి. సరే వెళ్దాం పద బ్రదర్. చాలా సంవత్సరాల తర్వాత మనసులో ఏ దిగులు చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉందదినా. జ్యోతి మనకే మనవరాలనో మనవణ్ణో కని మన చేతిలో పెడితే ఆ బిడ్డని పెంచుకుంటూ జీవితాన్ని హ్యాపీగా గడిపేయొచ్చు. నువ్వంటుంటే గుర్తొచ్చిందొదినా, జ్యోతికి సీమంతం చేయాలి కదా. అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం ఎప్పుడుందో కనుక్కుంటాను. నమస్కారం పంతులు గారు, మా కోడలికి సీమంతం చేద్దామనుకుంటున్నాం. కాస్త మంచి రోజు చూసి చెప్తారా? ఇప్పుడే పంచాంగం చూసి చెప్తాను, ఉండండమ్మా. 3 రోజుల్లో చాలా బాగుందమ్మా. మంచిది పంతులు గారు, ఉంటాను. వదినా, 3 రోజుల్లో బాగుందంట, సీమంతం చేసేద్దాం. ఎక్కువ టైం లేదు కదా వదినా, చేయగలవా? ఎందుకు చేయలేం వదినా, రాజీవ్ రామరాజుకు చెప్తే వాళ్లే ఏర్పాట్లు చూసుకుంటారు. పిలవాల్సిన వాళ్ళందర్నీ ఫోన్ చేసి పిలిచేద్దాం. ఏంటి ఏదో ఏర్పాట్లంటున్నారు? 3 రోజుల్లో నీకు సీమంతం చేద్దాం అనుకుంటున్నావు. సూపర్, ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను. మా అక్క సీమంతం నా చేతుల మీదుగానే జరిపిస్తాను. మరీ మంచిది. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు జ్యోతి? అంత బాగుందంట అత్తయ్య, కడుపులో ఉన్న బిడ్డ హెల్దీగా ఉందంట, గ్రోత్ కూడా బాగుందంట. నెలలు పెరుగుతున్న కొద్దీ నువ్వింకా జాగ్రత్తగా ఉండాలి జ్యోతి. సరే అమ్మా. ఒక్క నిమిషం. ఇలా రామ్మా, కూర్చో. ఫ్రూట్స్ స్వీట్స్ రాజు వాళ్ళు చూసుకుంటారు వదినా. గాజులు లాంటివి తెలిసిన ఆవిడకి చెప్తాను, ఆవిడ తీసుకొస్తుంది. చెప్పండి ఆంటీ. రోడ్డు మీద రాజీవ్ రామరాజు కారుతో నన్ను అడ్డగించారు. నా అంతు చూస్తానని నాకు వార్నింగ్ ఇచ్చారు. మరి మీరేమన్నారు? తేల్చుకుందామని గట్టిగా బదులిచ్చాను. మంచి పని చేశారంటీ. ఇంకో విషయం ఆంటీ, రేపు జ్యోతికి సీమంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్నటిలాగే ఏదైనా ప్లాన్ చేయమంటావా? ఆహా, వద్దంటీ. ఇంకోసారి నేను రిస్క్ చేయలేను. మన పేర్లు బయటకు రాకుండా, మన చేతులకు మట్ట అంటకుండా జ్యోతి సంతోషాన్ని దూరం చేసే ప్లాన్ ఏమైనా చెప్పండి. అయితే విను. పర్ఫెక్ట్గా ఉందంటీ, మీరు చెప్పినట్టే చేస్తాను. జాగ్రత్తగా అమలు చేయి. ష్యూర్ ఆంటీ, ఉంటాను. శ్రావ్య గదిలో ఉన్నట్టుంది, అసలు తినిందో లేదో. కోపం వస్తే తిండి తినకుండా అలగమని ఏ పెద్దవాళ్లు చెప్పారో, ఏ సంస్కృతి నేర్పించిందో. చాలా మందికి ఇదొక ఆనవాయితీ అయిపోయింది. శ్రావ్య, టిఫిన్ తిను. కడుపు మార్చుకున్నంత మాత్రాన గతం మారిపోదు, భవిష్యత్ ఆగిపోదు. చూడు శ్రావ్య,
జరిగిన తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే జీవితం అక్కడే ఆగిపోతుంది. జరగాల్సిన దాని గురించి ప్రణాళిక వేసుకుని ముందుకు సాగుతుంటే భవిష్యత్తు అందంగా మారుతుంది. ముందు తిను శ్రావ్య. తినడం ఇష్టం లేకపోతే వదిలే, అంతేకాని ఇలా ప్లేట్ని విసరడం ఎందుకు? భర్తగా నీకు నా పక్కన స్థానం లేదు. తినమని తాగమని చనువు తీసుకుంటే నేను చెప్పే సమాధానం ఇలాగే ఉంటుంది. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? ఉగాది రోజున జ్యోతిని కాపాడావు, మారిపోయానని చెప్పావు. ఇదేనా నీ మార్పు? రాజీ వచ్చినప్పుడు అనవసర రాద్ధాంతం చేశావు, ఇప్పుడేమో ఇలా గొడవ చేస్తున్నావు. అంటే 10 మంది ముందు మాటగా చెప్పడమే తప్ప నీ మార్పు 4 గోడల మధ్యన ఆచరణలో పెట్టవా? ఇలా దొరికిపోయానేంటి? ఇప్పుడు నటించాలి. నేను నిజంగానే మంచిగా మారాను.